Dear students and parents, welcome to Dr. TCS Career Guide. Students and parents, JEE Mains రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా ఫోన్ కాల్స్ అన్నమాట. ఎంత పర్సెంటేజ్కి మాకు సీట్ రావచ్చు అని చెప్పేసి మెసేజెస్ ఇవన్నీ పేరెంట్స్ చేస్తున్నారు కాబట్టి మీకంటూ కొంచెం ఉపశమనం కోసం అన్నమాట. ఎందుకంటే కొంతమంది వచ్చేసి చిన్నప్పటి నుంచి ప్రిపేర్ అయిపోయి ఇదే వాళ్ళ ప్రపంచం అన్నమాట. ఎన్ఐటీలో కానీ ఐఐటీలో కానీ IIITలో కానీ చదవాలి. ఎందుకంటే బయట ఏ కాలేజ్ తీసుకున్నా కానీ మనకు దాదాపు 20 నుంచి 25 లక్షలు 30 లక్షలు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి పేరెంట్స్ అందరి హోప్స్ కూడా వీటి మీద ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు, అదేవిధంగా లాస్ట్ ఇయర్ జరిగినటువంటి CSAB రౌండ్ ఎంత పర్సంటేజ్ వరకు వచ్చిందనేది మాత్రం ఈ వీడియోలో మీకు చెప్తాను. ఇది కూడా ఎక్స్పెక్టెడే, ఇంతకే వస్తుందని మాత్రం మీరు డిసైడ్ కావద్దు, రావచ్చు అని మీకు చెప్తున్నాను అనమాట. ఎందుకంటే చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి కాబట్టి ఆ ఫోన్ కాల్స్ని తగ్గిద్దామని, అదేవిధంగా మీరు మెంటల్గా ప్రిపేర్ కావాలన్నమాట. అంటే ఇక నెక్స్ట్ ఫర్దర్గా ఉన్నటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమున్నాయి, అదేవిధంగా ఏప్రిల్లో జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ కావాలా లేదా, అయితే మన CSAB రౌండ్ వరకు మనం ఏమైనా చూడొచ్చా అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ స్లైడ్స్ చూస్తే మీకు అర్థమవుతాయి అన్నమాట. సో ఇక్కడ మనం జనరల్గా ఇప్పుడు మనకి కట్ ఆఫ్ అయితే ఇవ్వలేదు, మనకి కట్ ఆఫ్ అనేది ఏప్రిల్ సెషన్ తర్వాతే వస్తుంది. బట్ లాస్ట్ ఇయర్ దాంతో పోల్చుకున్నట్లయితే ఇయర్ ఎక్కువ మంది రాశారు కాబట్టి కొంచెం చేంజెస్ పెట్టేసి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు కేటగిరీ వైజ్గా ఇక్కడ మనం ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఈచ్ అండ్ ఎవరీ కేటగిరీ తీసుకుని ఒక PWDకి తప్ప మిగతా అన్నిటికి కూడా ఒక 2 to 3% అనేది చేంజ్ వస్తుంది అనేది అందరి యొక్క ఒపీనియన్, నా ఒపీనియన్ కూడా. ఇది ఒకసారి మీరు కట్ ఆఫ్ చూసుకోవచ్చు. అదేవిధంగా CSE బ్రాంచ్ ఇది CSAB రౌండ్, లాస్ట్ రౌండ్, 8th రౌండ్. జనరల్ న్యూట్రల్ అంటే ఏంటంటే ఇక్కడ జనరల్ న్యూట్రల్ అన్నప్పుడు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎవరికైనా రావచ్చు అనమాట. జనరల్ న్యూట్రల్ అంటే ఎవరైనా జాయిన్ కావచ్చు. ఓపెన్ కేటగిరీలో CSE రావాలంటే 96%కి వచ్చిందనమాట. అది ఏదో ఇక లాస్ట్ NITయో లేకపోతే ఏదో ఒక సీట్ అనేది 96% వచ్చిన స్టూడెంట్కి తగిలింది. EWSలో కూడా 95.5, అదేవిధంగా OBCలో కూడా 95.1, SCలో 89%కి, STలో 84%కి. అంటే దాదాపు లాస్ట్ NITలలో లేకపోతే GFITలో ఏదో అయి ఉండొచ్చు. అది కాలేజీ అయిందని చెప్పలేను నేను, బట్ CSE బ్రాంచ్ అనేది అక్కడ జరిగిందనమాట. దాని తర్వాత EC బ్రాంచ్ తీసుకోవచ్చు మీరు, 95%. అదే ఓపెన్ కేటగిరీకి. EWS అయితే 94.5%, OBC అయితే 94%, SC అయితే 86%, ST అయితే 78%. అది GFITయా NITయా లేకపోతే IIIT అనేది మాత్రం మనకు తెలియదు. ఇక EEE బ్రాంచ్ తీసుకున్న, మెకానికల్ బ్రాంచ్ తీసుకున్న, కెమికల్, అదేవిధంగా నెక్స్ట్ వచ్చే సివిల్ ఇంజనీరింగ్ అండ్ మెటలర్జీ. అంటే మెటలర్జీ అనమాట. అంటే ఇక్కడ ST కేటగిరీలో అయితే 75%కి వచ్చింది, SC కేటగిరీలో 81%కి వచ్చింది, లాస్ట్ సీట్ అనుకోవచ్చు. ఇక ఓపెన్ కేటగిరీలో అయితే 93%కి వచ్చింది, అదేవిధంగా EWS అయితే 92%కి వచ్చింది అనమాట. ఇది జనరల్ న్యూట్రల్, అంటే బాయ్స్ అయినా కావచ్చు గర్ల్స్ అయినా కావచ్చు. కేవలం గర్ల్స్కే తీసుకున్నట్లయితే, అంటే ఫీమేల్ స్టూడెంట్స్ కనుక తీసుకున్నట్లయితే లాస్ట్ రౌండ్, 8th రౌండ్, CSAB రౌండ్ ఏ కాలేజ్ అయినా కావచ్చు 95.5% ఉన్న స్టూడెంట్కి లాస్ట్ టైం వచ్చింది. అదే EWS తీసుకున్నట్టయితే 95%, OBC అయితే 94%, SC అయితే 84%, ST అయితే 80% అనమాట. అదే EC బ్రాంచ్ తీసుకున్నా కానీ 93% వచ్చింది. SC ST వాళ్ళకైతే 80 అండ్ STకి అయితే 75%. EEE తీసుకున్నట్లయితే 92% వచ్చింది. సో EEE బ్రాంచ్ ఓపెన్ కేటగిరీలో. EWS అయితే 92%, OBC అయితే 92%, SC అయితే 80%, ST అయితే 67%. ఇట్లా మీకు గర్ల్స్కి ఆల్ బ్రాంచెస్లో కూడా ఎంత పర్సంటైల్కి లాస్ట్ CSAB రౌండ్లో ఆ లాస్ట్ క్యాండిడేట్ ఉన్నటువంటి పర్సంటైల్ ప్రకారం సీట్ వచ్చిందనే విషయాన్ని ఇక్కడ మీకు పెట్టాను అనమాట. ఇంకా మనకి ర్యాంక్స్ రాలేదు కాబట్టి మీకు ఈ పర్సంటైల్లో మీకు చూపించడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా ఎక్స్పెక్టెడే, అంటే లాస్ట్ టైం వచ్చినాయి కాబట్టి ఇప్పుడు కూడా రావచ్చు అని అనమాట. బట్ ఈసారి మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొంత ఎక్కువ మంది రాశారు కాబట్టి ఇంకొంచెం ముందుకు జరిగే అవకాశం ఉంది. దీని తర్వాత వస్తుంది అనుకోకండి. లాస్ట్ టైం 95.5 వచ్చింది అనుకోండి, ఈసారి 94కే రావచ్చు, 93.5కే రావచ్చు అనమాట. అట్లా గుర్తుపెట్టుకోండి. ±1% అనేది అటు ఇటు కావచ్చు అనమాట. ఇవన్నీ చూసుకొని ఇక మీరు ఫర్దర్గా మీరు మీ అదర్ ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. వీటి గురించి ఎక్కువ డిస్కషన్ అనేది పెట్టుకోకండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే, సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు వేలాది మంది స్టూడెంట్స్కి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి అది కూడా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి పిల్లల్లో జేఈ మెయిన్స్ అండ్ ఐఐటికి సంబంధించినటువంటి స్కిల్స్ ఉన్నాయా లేదా, 8th క్లాస్ నుంచి మనం జేఈ మెయిన్స్ కోచింగ్ తీసుకుంటూ ఉంటాం అనమాట, ఐఐటి ఫౌండేషన్, వారిలో ఆ స్కిల్స్ బిల్డప్ అవుతున్నాయా లేదా, 10th క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎంపీసీయా, బైపీసీయా, సిఈసీయా, ఏ గ్రూప్ తీసుకోవాలి, ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ అయితే వీరికి సూటబుల్ అవుతుంది, అదేవిధంగా బీటెక్ చదువుతున్నట్లయితే రేపు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వీరు ఎటువంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా మన స్కిల్ టెస్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఈ ఎగ్జామ్ మీరు ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో ఒక 1 అవర్ ఎనీ టైం మీరు రాయొచ్చు. దానికి కొంత ఫీజు అనేది నేను ఛార్జ్ చేస్తాను. నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతా ఉంది, మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఆ వివరాలన్నీ మీకు పంపించడం జరుగుతుంది. మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి ఒక ఫెసిలిటీ. రెండోది వచ్చేసి మీలో చాలామంది చాలా యూనివర్సిటీస్ ఎగ్జామ్ రాయబోతున్నారు. జేఈ మెయిన్స్ కావచ్చు, సియూఈటీ కావచ్చు, ఎంసెట్, అదేవిధంగా ఆల్ డీమ్డ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. వాటికి సంబంధించినటువంటి కెరియర్ గైడెన్స్ అంటే అడ్మిషన్ కౌన్సిలింగ్ గైడెన్స్, మీరు అడ్మిషన్ తీసుకునేంత వరకు మీకు నా సలహాలు సూచనలు కావాలన్నా కానీ ఆ ఫెసిలిటీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను. ఈ రెండింటి వరకు మీరు నన్ను సంప్రదించవచ్చు. సంప్రదించినట్లయితే మీకు నా గైడెన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతాం.